నాకొద్దు అని డిసైడ్ చేసుకున్నా. నేను నా ఫ్యామిలీలోనే చూసానండి. నేను చాలామంది వాళ్ళ మొగుళ్ళు టార్చర్ చేస్తున్నా వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి రాలేరు. అక్కడే ఉండి కొన్నేళ్ళు గడిపేసి అంటే చస్తూ బతకడం ఎందుకు? ఎందుకంటే వాళ్ళ చదువు లేదు, వాళ్ళకి ఐడెంటిటీ లేదు, జాబ్ లేదు కాబట్టి వాళ్ళకి ఇన్‌కమ్ లేదు. ఏం లేదు. ఇలాంటి చాలామంది అమ్మాయిలున్నారు. మనం మన జనరేషన్‌లో ఇక్కడ లేకపోవచ్చు గానీ విలేజెస్‌లో అక్కడక్కడ ఉన్నారు. వాళ్ళలాగా ఒక లైఫ్ నాది కావద్దు అంటే నేను ముందుకెళ్ళాలి. నేను నాకంటూ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి. నేను బతకాలి. నేను నేను పెద్దగా అయిన తర్వాత నాలాంటి నా ఫ్యామిలీలో చూసిన కొంతమంది లాంటి లైఫ్ వాళ్ళందరికీ ఐ హావ్ టు క్రియేట్ ఆపర్చునిటీ టు గ్రో. ఓకే. అయితే కరెక్ట్ మీరు చెప్పింది. ఫైనల్లీ ఇక్కడ నా పాయింట్ ఏందంటే మీకసలకి పలానా దగ్గరికెళ్ళి ముందుకు గ్రో అవ్వాలన్న ఆలోచన ఎక్కడో ఒకక్కడ ఒక చోట వచ్చుంటది. ఏదో ఒక సందర్భం వచ్చుంటది. అవును. చాలా బలంగా తగిలుంటది. అది ఏంటి ఆ సందర్భం? మా డ్యాడీ చనిపోయిన తర్వాత నేనేం చేయగలను అని ఆలోచిస్తాం కదా! మా డ్యాడీ చనిపోయిన తర్వాత నాకు లైఫ్‌లో ఇంకెవరు లేదనిపించింది. ఇంట్లో ఇదంతా నాకు నచ్చట్లే ఉండడము బేసికల్లీ. కనీసం నేను జాబ్ చేయడం అన్నా పంపించట్లేదు. నాకు నచ్చట్లేదు. మా డాడీకి నచ్చినవన్నీ గుర్తొస్తాయి కదా చిన్నప్పటి నుంచి. సో, మా డాడీ చిన్నప్పటి నుంచి ఆయన మూవీ ఇండస్ట్రీకెళ్ళినప్పుడు ఇవన్నీ నాకు కథలుగా చెప్తూ ఉండేవాళ్ళనమాట. కానీ నా లైఫ్‌లో నాకెప్పుడు యాక్టర్ అవ్వాలని లేదు అప్పటి వరకు. 20 ఇయర్స్ వరకు. నాకు 20 ఇయర్స్ వచ్చే వరకు. లేదు. సో, మా డాడీ చెప్తూ ఉంటే బాగా వినేదాన్ని అంతే. ఆయన లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్. ఆయన వెళ్లరు. మళ్ళీ సమ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్ అండ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్ వల్ల మూవీ ఇండస్ట్రీ సెట్ కాక వచ్చేసారు. ఏం చేసేవారు మూవీ ఇండస్ట్రీలో ఆయన? ఆయన ఇప్పుడు ఇండస్ట్రీ డివైడ్ అవ్వకముందు తమిళనాడులో ఉండే కదా మద్రాసులో. అవును. అక్కడ బ్లాక్ అండ్ వైట్ మూవీస్‌లో చేశారు కొన్ని మూవీస్‌లో ఆయన. చేశారు. మళ్ళీ సంథింగ్ ఏదో సీరియల్స్ అవి ఏదో చేసి ఆ టైంలో చేశారంట. ఎక్కడన్నా ఒక పేరు వచ్చిన సినిమాలో? లేదు, రాలేదు. మా డాడీ చెప్పారు. మా డాడీ అండ్ మనో గారు సేమ్ టైంలో స్టార్ట్ చేశారంట జర్నీ. మా డాడీ అప్పుడప్పుడు అన్నీ గుర్తుంటాయి కదా మనకి. సో, అలా మా డాడీ వచ్చేసారు, ఇండస్ట్రీని వదిలేసి బయటకొచ్చేసారు. ఆయన అక్కడ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఒక స్టేజ్‌లో నేను అప్పుడప్పుడు అనుకునేదాన్ని. మా డాడీ కూడా ఉంటే ఇప్పుడు ఎంత పెద్ద స్టేజ్‌లో ఉండేవాళ్ళు అని చెప్పి. నిజంగా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు కదా! సో, అది నేనేంటంటే ఓకే మనకు ఎలాగో చదువు లేదు. మనం ఎంత జాబ్ చేసినా 10,000, 20,000 మహా అయితే నేను గోల్డ్ షాప్‌లో జాబ్ చేసేదాన్ని కాబట్టి ఇన్సెంటివ్స్ అని చెప్పి ఎంత వర్క్ చేస్తే అంత డబ్బులు. సో, మహా అయితే 50,000, 70,000 సంపాదించగలను కానీ నేను దానికి మించి సంపాదించలేను. అండ్ ఐడెంటిటీ రాదు. ఎప్పుడు టార్చర్ ఉంటది. అవును. పని చేయాలి కదా! అలానే ఇండస్ట్రీకి వెళ్దామని అనుకున్నా. మనకు తెలీదు కదా! తిరుపతికొచ్చా. తిరుపతిలో ఒక 2 ఇయర్స్ జాబ్ చేసుకున్నా. మళ్ళీ ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసాక అక్కడ అప్పుడు 2019, 20 అక్కడున్నా. 21లో ఇక్కడికొచ్చా. హైదరాబాద్‌కి కూడా వచ్చేటప్పుడు ఎవ్వరు తెలీదు నాకిక్కడ. జస్ట్ ఇక్కడ తెలుసుకున్నా ఇక్కడిక్కడ ఇలా ఉంటదని చెప్పి. తెలుసుకున్నాక వచ్చేసా నేను. మరి ఇంత సంపాదించడం తెలిసిన అమ్మాయి ఒక 2 ఇయర్స్ జాబ్ చేస్తే ఎంతో కొంత మనీ ఎర్నింగ్స్ అన్నీ ఉంటాయి. అలాంటి అమ్మాయి ఎందుకు జూనియర్ ఆర్టిస్ట్‌గా జాయిన్ అయింది? ఆర్టిస్ట్‌గా నేను ఇక్కడికొచ్చిన ఫస్ట్ మంత్ నుంచి ఫస్ట్ డే నుంచి నేను మూవీ ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కడుంటారు హాస్టల్‌లో ఎవరైనా ఉన్నారా అక్కడ? నేను హాస్టల్‌లో కూడా ఒక్కొక్క రోజు ఉండి టెస్ట్ చేసుకొని నాకు ఇక్కడ మూవీ వాళ్ళు ఉంటే నాకు కూడా తెలుస్తది కదా! అప్డేట్స్ తెలుస్తాయని కదా! అలాంటి హాస్టల్‌లో ఉండి వాళ్ళతో పాటు తిరిగి అలా ఎలా ఉంటాయి అలా హాస్టల్స్? అలా కాదు. ఇప్పుడు మూవీ వాళ్ళందరూ కొంతమంది ఒక హాస్టల్‌లో ఉంటారు కదా! ఓకే. అలాంటి హాస్టల్‌లో ఉండి వాళ్ళతో పాటు తిరిగి నేను నేను తిరగని మూవీ ఆఫీస్ లేదు. ఫస్ట్ 2, 3 మంత్స్ ఫుల్‌గా తిరిగాను. దాని తర్వాత నా దగ్గర హాస్టల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. దెన్ ఐ డిసైడెడ్ లైక్ ఆ 2, 3 మంత్స్‌కి మనకి డబ్బులు కావాలి కదా! ఆ 3 మంత్స్‌కి నేను జాబ్ చేసిన డబ్బులు నేను దాచిపెట్టుకున్న కొన్ని డబ్బులు వర్కౌట్ అయింది. లైఫ్ లాంగ్ వర్కౌట్ అవ్వదు కదా! కాదు. కరెక్ట్. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. సో, అలాగా ఆ టైం సిట్యుయేషన్‌కి నాకు ఇంకా సర్వైవల్ కోసం ఫుడ్ తినాలి, హాస్టల్ ఫీజు కట్టాలి. దానికోసం ఐ స్టార్టెడ్ యాస్ ఎ జూనియర్ ఆర్టిస్ట్. ఎవరో ఎక్కడి నుంచో స్టార్ట్ చేయాలి కదా! కానీ ఎప్పుడెప్పుడు మీరు జూనియర్ ఆర్టిస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది అక్కడ జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు. ఎప్పుడైనా మళ్ళీ ఒకసారన్నా మళ్ళీ కలిస్తేనే మంచిగానే మాట్లాడతారు. నా మూవీలో కూడా జూనియర్ ఆర్టిస్టులని పాపం జూనియర్ ఆర్టిస్టులు అంటే నాకు బేసిక్‌లీ నాకు నచ్చదు. నచ్చకపోవడం ఏముంది? దట్ ప్రొఫెషన్ లైక్ దట్. దానికి ఒక పేరు పెట్టారు అంతే. పాపంలా అనిపిస్తది నాకు. బేసికల్లీ నేను అక్కడి నుంచి వచ్చా కదా! నాకు అప్పుడు కంట్లో నుంచి వాటర్ వచ్చేస్తది. వాళ్ళు ఎండలో నిలబెట్టినా అంటే అట్లా అనిపిస్తది. ఎందుకంటే బేసికల్లీ నేను అక్కడి నుంచి స్టార్ట్ వచ్చాను కదా! అక్కడ వాళ్ళుండి వీళ్ళకి కూడా మంచి రోజులు రావాలని కోరుకుంటాను. ఇంకా దానికి మించి నేనేం చేయలేను కదా! అందరూ వినయ సుల్తానాలు కాలేరు కదా! నీకంటే కుదిరింది. భగవంతుడు సెట్ చేసాడు.
టచ్ వుడ్ వచ్చావు, టచ్ వచ్చావు బిగ్ బాస్కి వెళ్ళావు, ఆర్జీవి గారిని కలిసావు, అయిపోయింది. ఒకసారి నీకు ఫేట్ సెట్ అయింది. అందరికి ఎలా కుదురుతుంది?